హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మొన్న చెప్పాను కదా గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నానని. సో దానికోసమని ఇలా వంకాయకి ఘాట్లు అయితే పెట్టేసుకొని ఆ డీప్ ఆయిల్ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి డైరెక్ట్గా వేసినట్టయితే ఉడికినట్టు నాకు అనిపించదు అనమాట. అందుకని ముందే కొంచెం మరీ మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యేదాకా చెయ్యను, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. సో మసాలా పౌడర్ అయితే పక్కన చేసి పెట్టుకున్నాను చూడండి. అందులో మొన్న ఒక బౌల్లో పెట్టి చూపించాను అన్నీ కూడా. దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాలు, అలానే ఇంకా మిరియాలు, యాలకులు, సో అన్నీ కూడా ఏమేమి వేయాలో, ధనియాలు, జీలకర్ర అన్నీ కూడా చూపించాను. సో ఇప్పుడు వచ్చేసి టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. మరి గుజ్జు గుజ్జుగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు, కొంచెం నలిగినట్టుగా ఉన్నా బాగుంటుంది టేస్ట్. సో ముందుగా కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి అయితే ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళ ఇష్టం, స్పైసీనెస్ని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. బట్ నాకైతే 1 టీ స్పూన్ సరిపోతుంది. సో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మీరు పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే పెట్టాం కదా, సో అది యాడ్ చేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసుకొని కొంచెం అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. కానీ ఈ కర్రీ నేను చెప్పిన వాటితోటి మంచిగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొలత ఎగ్జాక్ట్గా అసలు ఎంత పోసాను అనేది మీరు మొన్నటి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట ఈజీగా. సో ఇప్పుడైతే ఇందులో ఆ పేస్ట్ మొత్తం వేసుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు ఉల్లిపాయ గుజ్జుతో పాటే టమాటా గుజ్జు వేసారు, ఫ్రై అవుతుందా లేదా అని. మంచిగా అవుతుంది. సో చూడండి, ఇక్కడ మంచిగా అయ్యింది, కళాయి నుంచి సపరేట్ కూడా అయ్యింది. అలాగనే పైకి కూడా ఆయిల్ లాగా తేలుతుంది కదా. సో ఇక్కడ దాకా మనం మంచిగా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. పచ్చిగా లేకుండా మంచిగా వేగి కళాయికి అంటుకోకుండా ఉంటే చాలు. కాకపోతే చిన్న మంట మీద మనం తిప్పుతూ ఉండాలి. సో ఇక్కడ చూసారు కదా, మీకు పౌడర్ కనుక పల్చంగా అంటే గుజ్జులాగా రాకపోతే మీరు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకున్నాను, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు మరీ మెత్తగా అనిపించట్లేదు, అందుకోసం అని చెప్పి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకొని అది వేగుతుంది కదా మనకి ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనేది. అది వేగిన తర్వాత నేను ఈ మసాలా మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నాను. సో దీంతో పాటు ఒకేసారి మీరు కారం వేసేసుకోవాలి. నా దగ్గర అయితే పట్టినది వెల్లుల్లిపాయ కారం అయితే అవైలబుల్ ఉంది. సో నేను వెల్లుల్లిపాయ కారమే మ్యాక్సిమం కూరల్లో అయితే వాడతాను. నోటికి చాలా రుచి, అలాగనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట వెల్లుల్లి కారం అనేది. సో వెల్లుల్లిపాయ కారమే కూరల్లో వాడతాను. పప్పు అలాంటి వాటిల్లో ప్లెయిన్ కారం వాడతాను అనమాట. సో ఇలాగ వెల్లుల్లిపాయ కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవాలి. నేనైతే టేస్ట్కి తగ్గట్టు కొంచెం మంచిగానే వేసుకుంటాను. నాకు కారం ఎక్కువే తింటాం మేము జనరల్గా, అందుకని చెప్పేసి మేమైతే కొంచెం కారం ఎక్కువే వాడతాను. ఆ తర్వాత పసుపు 1 టీ స్పూన్ అంత పసుపు అయితే వాడుకోండి. అంటే నా దగ్గర చిన్న టేబుల్ స్పూన్లేండి, చిన్నవి ఉంటాయి కదా, సో అది యూస్ చేస్తాను నేను. ఆ తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే మీరు యాడ్ చేసేసుకోండి. ఇంతే అండి మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసిందే. బయట నుంచి మసాలా పౌడర్లు కానీ ప్యాకెట్ మసాలాలు కానీ ఏవి వాడొద్దు, ఇంట్లో మాత్రమే వాడండి. అసలు మీకు కూర ఉడుకుతుంటే చుట్టుపక్కల 4 ఇళ్ళు మిమ్మల్ని అడుగుతాయి అనమాట ఏం కర్రీ అని. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే నోరు ఇంకా మనకి తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. సో నేను చేసే ఈ గుత్తొంకాయ మసాలాకైతే చాలామందికి అయితే ఇష్టం, చాలామందికి ఇది తినాలని అనుకుంటారు. నా స్పెషల్ డిషెస్లో ఇది కూడా ఒక డిష్ అనమాట. నేను కూడా చాలా ఇష్టపడి చేసుకుంటాను, అలానే ఎంజాయ్ చేస్తూ తింటాను. ఇక చూసారు కదా, ఇప్పుడైతే మంచిగా ఇది కూడా సపరేట్ అయింది, కళాయి నుంచి పూర్తిగా సపరేట్ అయింది, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. సో ఈ రకంగా మనకి ఉడికితే అయితే సరిపోతుంది అనమాట. మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్లో డైరెక్ట్గా ఉడికేదానికంటే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్లో ఉడికితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు అయితే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు అడగొచ్చు, వంకాయలు ఆల్రెడీ ఫ్రై చేశారు, అలాగనే పేస్ట్ కూడా ఉడికింది కదా, మళ్ళీ ఎందుకు వాటర్ అని. అయితే ఈ వాటర్ నేను ఏంటంటే అందులోకి వంకాయ మనమైతే కట్ చేసి వేయించాం కానీ దానికి గ్రేవీ అయితే పట్టుకోవాలి కదా. అంటే ఆ వంకాయ ఆ గ్రేవీని పీల్చుకుంటేనే కదా ఆ వంకాయ తిన్నా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ వాటర్ అనేవి యాడ్ చేసి ఆ వాటర్ మంచిగా ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో నేను మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే వేసుకుంటానమాట. అలా వేసుకొని మనం
మనం మూత పెట్టేసి ఒక పావు గంట సేపు సన్న మంట మీద మగ్గిచ్చేసామంటే అది మంచిగా ఆ వంకాయలన్నీ కూడా వాటర్ని లోపలికి పీల్చేసుకొని బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ ఇందాక వేయించిన వంకాయలన్నీ వేసుకుంటున్నాను. అయితే ఒక చేతిలో కెమెరా అంటే మొబైల్ పట్టుకున్నాను, ఇంకో చేతి నుంచి అందినంత వరకు రెండు అలా వేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఎన్నైనా వేసుకోవచ్చండి, మనం వంకాయలు ఇష్టపడి తినేదాన్ని బట్టి మనం అయితే వేసేసుకోవచ్చు. సో ఇలాగ నేను అన్నీ కూడా వేయించుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల అవి కొంచెం ఉబ్బిపోయినట్టు అవుతాయి కదా. సో ఆ మధ్యలోకి ఈ వాటర్ కూడా వెళ్ళి మంచిగా వంకాయ అయితే ఉడుకుతుంది. సో చూసారు కదా నేను ఇలా వేసానో లేదో, అప్పుడే సలసలా కాగుతుంది, ఉడుకుతుంది అనమాట. సో ఇలాగా ఒక్క పావు గంట సేపు మీరు అలా వదిలేశారంటే అవి మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది, తిరిగి మళ్ళీ గ్రేవీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. మీరు ఇందాక చూసారు కదా వాటరీగా, ఇప్పుడు చూడండి పావు గంట తర్వాత మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అలాగనే వంకాయ కూడా పూర్తిగా పీల్చేసుకొని ఉంటుంది. ఇంకా లాస్ట్కి దించే ముందు కొత్తిమీర అయితే నేను యూస్ చేస్తున్నాను అనమాట. కొత్తిమీర వేసి మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిదిప్పుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మీరు అయితే టేస్ట్ చూడండి, ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడుతుంది అనుకుంటే మీరు ఈ టైంలోనే మీరు యాడ్ చేసుకున్నట్టయితే వెంటనే కలిసిపోతుంది అనమాట. సో కూర వేడిగా ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా కలిసిపోతుంది. చూసారు కదా ఎలాగ గ్రేవీ టెక్స్చర్ అయితే వచ్చిందో. ఇది కాసేపు మనం స్టవ్ ఆపిన తర్వాత ఇంకా దగ్గరకైతే వస్తుందన్నమాట కర్రీ, ఎందుకంటే వంకాయ పీల్ చేసుకుంటుంది కదా వాటర్ అంతటినీ కూడా, ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. టేస్ట్ అయితే నేను చెప్పిన విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. అసలు మీరు ప్రతిరోజు మీ పిల్లలు కానీ మీరు కానీ ఇదే కర్రీ కావాలంటారు, 2-3 రోజులు అయితే చేయించుకొని తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. నేను చెప్పానని కాదు, మీరు చేసుకొని తిని అప్పుడు నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత వేడిగా అన్నం అయితే అయింది. అన్నం అయిన తర్వాత వంకాయ మసాలా కర్రీ అయితే పెట్టుకున్నాను. అయితే మొన్న చూపించాను కదా మామిడికాయ పచ్చడి. ఇంకా మనకు మామిడికాయ పచ్చడి ఉంటే డైలీ ఎలాంటి కర్రీస్ చేసుకున్నా ఎన్ని చేసుకున్నా మామిడికాయ పచ్చడి లేనిది మనకి మళ్ళీ అంటే దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీనిదే, కానీ మామిడికాయ పచ్చడి అయితే తినాలని ఉంటుంది కదా. కొత్త పచ్చడి ఉన్నప్పుడు మనకి ఇంకెక్కువ తినాలని ఉంటుంది. ఆ ముక్క కొంచెం పుల్లగా కొంచెం కారంగా బాగుంటుంది అనమాట. సో అందుకని నేను ఫస్ట్ ముద్దే ఆవకాయ కలుపుకొని అయితే తింటున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పక్కనే వంకాయ మసాలా కర్రీ పెట్టుకున్నాను కదా, దేని టేస్ట్ దానికే అండి, దానికి దీనికి పొంతనే లేదు, దేని టేస్ట్ దానికే. అదేమో కారంగా ఉంటుంది, ఇదేమో మసాలాతోటి మంచి రుచి అయితే వస్తుందన్నమాట. సో నాకు మామిడికాయ కంటే పచ్చడి కంటే అందులో ఉన్న మామిడికాయ ముక్క అయితే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే దానికి కొంచెం పుల్లగా కొంచెం కారంగా తింటుంటే నోటికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి వంకాయ మసాలా కర్రీ అయితే చూపిస్తున్నాను అనమాట ఎలా తింటానని. అన్నం చాలా వేడిగా ఉందండి కలుపుకోవడానికి కూడా, అందుకే ఊదుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకా నాకు అలవాటు కూడా లేదు కదా, కెమెరా ఉంది తింటుంటే నాకు అనిపిస్తుంది నేను ఎలా తింటున్నాను ఏమనుకుంటారో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అలా నేను చేసుకున్నవి తింటుంటే బాగుంటుంది కదా అనిపించి నేను జస్ట్ ఇప్పుడైతే ఈ వీడియోస్ అయితే పెడుతున్నాను. బట్ చాలా కాలుతుంది అన్నం అయితే, అందుకని నేను ఊదుకుంటూ తింటున్నాను. ఇంకా వంకాయ ఇలా కురుక్కోవాలండి, మనం చేత్తో ఇలా తుంచుకొని తింటే సాటిస్ఫాక్షనే ఉండదు వంకాయ మసాలా కర్రీకి. మనం కలుపుకొని అలా వంకాయ కురుక్కొని తింటేనే నోటికి చాలా బాగుంటుంది, తినాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. నేను ఇంక ఇలాగా కొంచెం అయితే తినేసాను. ఇంకా మీ ముందే అన్నం మొత్తం తినాలంటే మీకు 20 నిమిషాలు పడుతుంది ఈజీగా, నేను చాలా నిదానంగా తింటూ ఉంటాను. సో అందుకని నేను అక్కడితో ఆపేశాను. ఇంకా ఆ 2 తినేటప్పుడే చూద్దాం అనుకున్నానులేండి, అందుకని ఆ కొంచెం తినేదాకా ఉంచాను. ఇకపోతే ఇక్కడ చింతపండు పులుసు అయితే ఉడకబెడుతున్నాను. అది చింతపండు పులుసు, కొంచెం సాల్ట్, అలానే పచ్చిమిర్చి కూడా పులుసులోనే వేసి ఉడికిస్తానండి. అలాగనే టేస్ట్కి తగ్గట్టు కొంచెం బెల్లం వాడతాను. ఒక 2 టీ స్పూన్లు వేసుకున్నామంటే మీకు ఇంత క్వాంటిటీకి మరీ పుల్లగా కాకుండా కొంచెం బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి. షుగర్ వేయొద్దు, బెల్లం మాత్రమే వేసుకోవాలి, నోటికి చాలా బాగుంటుంది అనమాట. అయితే ఎక్కువ మొత్తంలో వేయొద్దు, ఎక్కువ మొత్తంలో వేస్తే స్వీట్నెస్ అనేది బాగా ఎక్కువగా యాడ్ అవుతుంది, అలా యాడ్ అవ్వద్దు. జస్ట్ మనకు పులుపు కొంచెం తగ్గితే సరిపోతుంది. అలా 2 టీ స్పూన్లు వేసి మగ్గబెట్టేస్తున్నాను. ఇటు పక్క వచ్చేసి తాలింపు వేసుకుంటున్నాను పులిహోరకి. నేను తాలింపు గింజలు అనేవి పులిహోరకి ఎక్కువే వాడతానండి, అలా ఉంటేనే నోటికి బాగుంటుంది అనేది నా ఫీలింగ్. సో తాలింపు గింజలు వేశాక ఎండుమిర్చి, కరివేపాకు, మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి. పులుసులో ఉడికిన పచ్చిమిర్చి ఏమో మా హస్బెండ్ పిల్లలు ఇష్టంగా తింటారు, ఫ్రైలో వేగిన పచ్చిమిర్చి
నేను తింటానన్నమాట. నాకు పులుసులో ఉడికినే పుల్లగా అంత పుల్లగా తినబుద్ధి కాదు. సో నేను ఇట్లా ఫ్రైలో విడిగా ఏం చేసుకొని తినేది ఏంటంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా. అందుకని నేను విడిగా ఫ్రైలో కొన్ని వేసుకొని అయితే తింటున్నాను. సో అన్నం అనేది మంచిగా ఉడికింది. ఇంకా అదొక బౌల్లో తీసి పెట్టుకున్నాను. పులుసు అన్నానికి ఎంతైతే కావాలో అంతా నేను వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పులుసులో వేసాం కదా సరిపోతుంది అని అనుకోవడానికి లేదు. మనమైతే అక్కడ ఉడకబెట్టిన పులుసు అంతా వేయట్లేదు కదా, సో కొంచెమే కదా వాడుతుంది, కాబట్టి మనకు ఉప్పు కంపల్సరీ పడుతుందండి. సో నేను ఉప్పు మళ్ళీ విడిగా అయితే యాడ్ చేశాను. అలాగనే ఇందులో ఒకేసారి తాలింపు గింజలు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ పులుసు అన్నానికి పట్టించి తర్వాత తాలింపు గింజలు అవన్నీ కూడా యాడ్ చేస్తారు. బట్ నేనైతే అలా చెయ్యను. మొత్తం అంతా కలిపి ఒకేసారి కలిపేస్తానమాట. ఎందుకంటే నాకు ఎక్కువ శ్రమ ఉండదు, ఈజీగా అయిపోతుంది అనేది నా ఫీలింగ్ అనమాట. సో టేస్ట్ ఏం మారదు కదా, ఒక 2 నిమిషాల తేడాతోటి మనం అది ఇది విడివిడిగా కలుపుకుంటాము. కానీ ఆ 2 నిమిషాల్లో టేస్ట్ అయితే మారదు అనేది నా ఫీలింగ్. సో 2 కలిపి నేను ఒక 5 నిమిషాల్లో మంచిగా ఇలా మిక్స్ చేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట. అయితే ఇది ఉదయాన్నే నేను ఎందుకు ఈరోజు రెడీ చేస్తున్నానంటే, ఈరోజు మా బాబుది అయితే ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి తనని తీసుకొని. అందుకని చెప్పేసి అన్నం కూర ఈరోజు ఏమీ పెట్టుకోలేదు, టిఫిన్స్ కూడా ఏం పెట్టుకోలేదు. మార్నింగే ఎగ్జామ్ ఉండడం వల్ల నేను ఇంక ఈ చింతపండు పులిహారే ప్రిపేర్ చేసుకొని అందరం కూడా ఇదే బాక్స్ అయితే పెట్టుకొని పోయాము. నేను కూడా ఇదే బాక్స్ తీసుకొని వెళ్ళాను. ఇక ఉదయం వెళ్ళేటప్పుడు ఆకలి ఫుల్గా వేస్తుంది, ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు. ఇక వేడివేడి అన్నం ఉంది కదా పులిహార కోసం చేసింది, అదే కలుపుకొని తింటున్నాను. అయితే ఇందులో ఏం పౌడర్ వేసానా అని మీరు అనుకోవచ్చు. పుట్నాలు ఉంటాయి కదా, సో పుట్నాలు అనేవి ఇలా పౌడర్ లాగా చేశాను. అందులో ఏమీ యాడ్ చేయనండి, అసలు సాల్ట్ అది ఏమి యాడ్ చేయను, జస్ట్ పుట్నాల పౌడర్ మాత్రమే. మీరు ఆవకాయ పచ్చళ్ళలోకి ఈ పుట్నాల పొడి కొంచెం కలుపుకొని తినండి, సేమ్ మనం ముద్దపప్పు వేసుకొని తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట. టేస్ట్ ఎట్టు అసలు డిఫరెంటే ఉండదు. ముద్దపప్పు టేస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఈ పౌడర్ చేసి పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, అప్పటికప్పుడు ముద్దపప్పు లేకపోయినా ఈ పౌడర్ కలుపుకొని తింటే నోటికి అసలు భలే రుచి ఉంటుందండి. మీకు ఒకవేళ ఈ ట్రిక్ తెలవకపోతే జస్ట్ ఒక చిన్న గ్లాస్ పుట్నాలు అయితే మీరు పౌడర్ చేసి పెట్టుకొని ఆవకాయ అన్నంలో కలుపుకొని తినండి. మీరు ఇంకా తింటుంటే తింటా ఉంటారనమాట, అంత బాగుంటుంది. ముద్ద కూడా వస్తుంది, చూసారా, మీరు గమనించారా? సో అసలు మామూలుగా పౌడర్కి ముద్ద అంతగా రాదు, కానీ దీనికి వస్తుంది. సో సేమ్ ముద్దపప్పు కలుపుకుంటే మనకి ముద్ద ఎలాగా మిక్స్ అవుతుందో సేమ్ అట్లే అవుతుంది అనమాట. ఇంకా ఇదైతే నేను ఉదయాన్నే తినేసాను. ఇంకా తర్వాత బాక్స్ తీసుకొని అయితే అక్కడికి బయలుదేరాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వీడియోస్ అయితే తీసానండి, అవి రేపటి వీడియోలో మీకు వస్తాయి. సో ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మీకు నచ్చినట్టయితే.